అందరికీ వందనాలండి. 7వ దినపు కూడికను మనం ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ జయ సురేష్ గారు వచ్చి ప్రార్థన ప్రారంభిస్తారు. అనంతరం పాటలు పాడుకుందాం. స్తోత్రం 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 కృప సత్యంపడిన ప్రియా పర్లవ తండ్రి, మీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, సాయంకాల సమయంలో చిన్న మందగా నీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించడానికి, గనపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి తండ్రి, ఈరోజు పాటల ద్వారా మీరు మహిమ పొందండి ప్రభా. మరి తండ్రి, తిరిగి వాక్యం చెప్పే నీ బిడ్డని నీ ఆత్మతో నింపి మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మీరు అందిస్తారని నమ్ముచున్నాం తండ్రి. వాక్యానుసారంగా జీవించే జీవితాలు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని, ఈ కొడుకుని ఆది నుంచి అంతవరకు మీ నామ మహిమార్థమే జరిగిస్తారని నమ్ముచు ఈ కొద్ది ప్రార్థన మీ పాసనకు చేర్చుకోమని స్నామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. యేసు హే ప్రభు, యేసు హే ప్రభు దేవసుత అన్న పాట పాడుకో. हे प्रभु येसु, हे प्रभु येसु, हे प्रभु देवसुता, सिल्वदरा पापहरा शांतिकरा, हे प्रभु येसु, हे प्रभु येसु, शांति समाधानाधिपति, స్వాతంత్రములో ప్రశాంత నిధి, శాంతి సమాధానాధిపతి, స్వాతంత్రములో ప్రశాంత నిధి, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్త నిధి, సిల్వదరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, తపములు తరచిన నిన్ను గదా, జపములు గొలచిన నిన్ను గదా, తపములు తరచిన నిన్ను గదా, జపములు గొలచిన నిన్ను గదా, విఫలలు చేసిన విజ్ఞాపనలకు సఫలత నీవే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, మతములు వెదకిన నిన్ను గదా, వ్రతములు కోరిన నిన్ను గదా, మతములు వెదకిన నిన్ను గదా, వ్రతములు కోరిన నిన్ను గదా, పతితులు దేవుని స్తుతులని నేర్పిన హితమతి నీవే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, हे प्रभु येसु, हे प्रभु येसु, పలుకులలోని శాంతి కదా, తొలకరి వానగా కురిసే కదా, పలుకులలోని శాంతి కదా, తొలకరి వానగా కురిసే కదా, మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా,
ప్రభు యేసు, హే ప్రభు యేసు, దేవుని బాసిన లోకములో చావు కాపురముండే గదా. దేవుని బాసిన లోకములో చావు కాపురముండే గదా. దేవునితో సఖ్యంబును జగతికి ఈవి నిడితివి గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. పాపము చేసిన స్త్రీని గని పాపుల కోపము మండే గదా. దాపున చేరి పాపిని బ్రోచిన కాపరి నీవే గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కాలి సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. కలమయుడగు సాతానుని గర్వము ఖండనమాయె గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలువరిలోని శాంతి సుధా సెలయేరుగా ప్రవహించే గదా. కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా. సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు అన్న పాట పాడు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యములు ఒక పోగేసిన నీతో సరితూగున. జీవనదులన్నీయు సర్వ సంగ్రాములు ఒకటై ఎగసిన నిన్ను తాకగలవా. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి. పాప పరిహారము సిల్వ మరణమంది తిరిగి
నీవేగా మంచి దేవుడవు, నీళ్ళ చాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకాకున్నా నాకు దొరికితివి, నే ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. నీదు గాయాలు చేసి తరచు రేపితిని, నన్నెంతో సహించి క్షమించితివి. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక్క చోట కుమ్మరించిన, నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా ప్రాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణం ఇచ్చావు అన్న పాట. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నాకై సిలువపై బాధనందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. నాకై సిలువపై బాధనందావు, నాకై సిలువపై రక్తమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నా తలపులను బట్టి నీ తలకు ముళ్ళు, నే చేసిన హత్యలకై నీ చేతుల మేకులు. నా తలపులను బట్టి నీ తలకు ముళ్ళు, నే చేసిన హత్యలకై నీ చేతుల మేకులు. పాపిని ఆదరించావు, నా సిలువ నీ వీపుపై మోసావు. పాపిని ఆదరించావు, నా సిలువ నీ వీపుపై మోసావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు శీలలు, నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము. నా కాళ్ళ నడకలకై నీ కాళ్ళకు శీలలు, నే చేసిన పాపముకై నీ ప్రక్కన బల్లెము. పాపిని కరుణ చూపావు, నా సిలువ నీ భుజముపై మోసావు. పాపిని కరుణ చూపావు, నా సిలువ నీ భుజముపై మోసావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు,
నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలనుకుంటే ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాము. ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, ముళ్ళతో కిరీటంబు నల్లిని శిరముపై జల్లాట్లుగా మొత్తిరా, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివ రక్షక, ముళ్ళ పోట్లకు శిరము తల్లడిల్లగా సొమ్మ సిల్లిపోతివ రక్షక, ఆ కాల కర్మ ఆ కలువరి గిరి తనక సిలువ మోయాలేక కలువరము నొందినావా, సిలువ నీతో మోయ తులువలు వేరొకరిని తోడుగా నిచ్చినారా, సిలువ నీతో మోయ తులువలు వేరొకరిని తోడుగా నిచ్చినారా, చెడుగు యూదుల పెట్టు పడరాని పాట్లకు సుడివడి నడచినావా, కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించునారా, కడకు కల్వరి గిరి కడకేగి సిల్వను గ్రక్కునాదించినారా, అకాల కర్మముల భీంకరంబుగా నిన్ను ఆ కొయ్యపై నుంచినారా, నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా, నీ కాలు చేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గ్రుచ్చినారా, పలు విధంబుల శ్రమలు చెలరేగే తండ్రికి నలుగెత్తి మొరలిడితివా, సిలువపై బలుమార్లు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయనా, సిలువపై బలుమార్లు కలుగుచుండెడి బాధ వలన దాహము నాయనా, బల్లెదుండగుండు బట్టు బల్యమును నీ ప్రక్క జల్లబడబొడిచినారా, ఉల్లోలముల వలె నల్ల నీరు బకంగా జల్లారే కథ కోపము, ఉల్లోలముల వలె నల్ల నీరు బకంగా జల్లారే కథ కోపము, కటకటా పాశంబు బాపుటకింత పలు బాధలొందినావా, ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి, ఎటువంటిది ప్రేమ ఎటువంటిది శాంత మెటుల వర్ణింతు స్వామి, ఏ పాపమెరుగని యో పావనమూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. హల్లెలూయా. ఈ సమయంలో మరి మన ముందుకి పుష్ప గారు వచ్చి వాక్య నిమిత్తమై ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాము. వినయ్ కుమార్ గారు వాక్యం చెప్తున్నారు. పుష్ప గారు ప్రార్థించాల్సిందిగా కోరుచున్నాము. శృతి స్తోత్రములు స్తోత్రాలు దేవా, నీకు వందనాలయ్యా, స్తోత్రం అయ్యా ప్రభా.
తండ్రి నువ్వు గొప్ప దేవుడు అయ్యా దేవా, నీకు వందనాలు నా తండ్రి. నాయనా ప్రభువా, మా కొరకు నాయన పాపుల కొరకే రోగుల కొరకే వచ్చిన దేవుడు తండ్రి. మా కొరకు ఎన్నో శ్రమలు ఎన్నో బాధలు పొందిన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. నీ సిలువ ధ్యానాలు తండ్రి మేము జ్ఞాపం చేసుకుంటున్నామయ్యా ప్రభువా, నీకు స్తోత్రాలు నా తండ్రి. ఇదిగో నాయన ప్రభువా, నాయన తండ్రి నీ వాక్యం చెప్తుండగా నాయన తండ్రి ఆ బిడ్డకు నాయన నిలబడ్డది ఆయనైనా మాట్లాడేవారు మీరు తండ్రి. వేడంతల వాతం నా బిడ్డకు దయచేసి నాయన నువ్వు ఏ వాక్యం ఎత్తబడి ఉన్నాదో తండ్రి మాకు నాయన మా హృదయాల్లో నా తండ్రి మేము నింపుకునేలాగా మాకు సహాయం తండ్రి. వచ్చిన బిడ్డలు కూడా తండ్రి నాయన ఏ సహాయం కోసం వస్తున్నారో తండ్రి అది నీకు తెలుసు నాయన. నువ్వే సహాయములు చేసి దేవుడు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా ప్రభువా. పాటల్లో మీరున్నారు తండ్రి నాయన, మా మధ్యన మీరుండి నడిపించుతున్న నా దేవా నీకు స్తుతులయ్యా. నీకేమిచ్చి కూడా మేము రుణం తీర్చలేము నా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. ఈ కొద్ది పారిన దేవా నీ పాద సంధికి చేర్చుకయ్యా. మీరు త్వరగా వస్తున్న యేసువారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. పరిశుద్ధ నామమును బట్టి కూడి వచ్చిన ప్రియబిడ్డలందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ యొక్క శ్రమల కాల దినాల్లో మరి 6 దినాలు మన జీవితాల్లో గడిచిపోయినాయి. 7వ దినాన్న మరి మనలందరినీ కూడా సమకూర్చిన దేవాతి దేవునికి ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నిజంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క శ్రమల కాల దినాల్లో మనల్ని మనం బలపరుచుకోవడానికి దేవుడు మరొక తరుణాన్ని మరి మనందరికీ కూడా సమకూర్చాడు. నిజంగా మనం చూసినట్లయితే మరి పోయిన శ్రమ దినాల్లో ఉన్నవారు ఈ దినాన్న ఈ సమయంలో లేరు. నిజంగా మనం అనేక శ్రమ దినాల్లో మరి శిలువ ధ్యానాల్లో పాలు పొందడానికి దేవుడిచ్చిన మహాకృపను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి నిజంగా అది ఎంత అద్భుతమైనదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం మరి మన యొక్క జీవిత ప్రయాణంలో మరి ఏ దినము ఎలాగుంటుందో కూడా ఎవరికి తెలియనాటి రోజులు. అటువంటి సమయంలో దేవుడు మరి మనందరినీ కూడా మన సంఘాన్ని బలపరిచి మరి ఈ యొక్క శ్రమల కాల దినాల్లో పాలు పొందడానికి దేవుడిచ్చిన మహాకృపను మనం జ్ఞాపకం చేసుకుందాం. మరి నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే సోమవారం దినానం మరి నిన్నటి దినాన్న మన పాస్టర్ గారు మరి చక్కటి వర్తమానాలతో మనల్ని బలపరిచి ఉన్నారు. మనం ప్రతి వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి అది మన హృదయంలో మనం భద్రపరుచుకున్నామని మనం ఆలోచన చేసుకోవాలి. మరి నిజంగా మనం చూసినట్లయితే మరి సోమవార దినాన్న మరి ఏ వాక్యాన్ని మనతో దేవుడు మాట్లాడారో మనందరికీ తెలుసు. యెషయా గ్రంథం మరి 28వ అధ్యాయంలో 13-14 వచనాలు అనుకుంటాను. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే నిజమే అలసిన వానికి ఆయన నెమ్మది కలుగజేయవాడు ఆయనే. మరి నిజంగా అలసిన మన ప్రాణాలను మరి లోకస్థితిలో ఉన్న మన ప్రాణాలను నెమ్మది కలుగజేయని వాడు ఆయనే. మరి నిన్నటి దినాన్ని చక్కటి వర్తమానాన్ని మనం కూడా విన్నాం. కొలసీలు రాసిన 3వ అధ్యాయము మరి 1 నుండి 4 వచనాలు మనం గమనించినట్లయితే మరి నిజంగా మన యొక్క విశ్వాసం ఏ విధముగా ఉన్నదో దాన్ని కూడా జ్ఞాపకం చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. పైనున్న వాటిని కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి అనే మాటను నిన్నటి దినాన మనం మరి దైవజనులు జ్ఞాపకం చేశారు. కాబట్టి దేవుని ప్రియ సంగమా మరి అలసిన మన ప్రాణాలను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. మరి జ్ఞాపకము చేసి అంటున్న మాట ఏంటో మనం గమనించాలి. మరి పైనున్న వాటి మీద మనం మనసు పెట్టాలి, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టాలి అనే దానిని మరి నిన్నటి దినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినాన మరి ఒక ప్రత్యేకమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను.
మరి ఈ యొక్క మాటను మనం జ్ఞాపకము చేసుకుంటే ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు చూడండి, నిదానించి దానిని చూచినట్లయితే బ్రతికెను అని మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ మనం గమనించాలి, ఏంటి దేవుడు, మన దేవుడు మరి ఈ యొక్క ప్రతిమలకి మొక్కొద్దన్నాడు. మరి ఈ యొక్క సర్పము అంటే సాతానికి సంబంధమైనది, మరి మరణానికి సంబంధమైనది. ఏంటి దేవుడు మరి దానిని నిదానించి చూడమన్నాడని మరి ఇక్కడ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి 4వ వచనం నుంచి మనం చదువుదాం. 21 4వ వచనం నుంచి మనం చదువుదాం. వారు ఏదోము దేశమును చుట్టి పోవలనని హోరే కొండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. ఇక్కడతో ఆగిదాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి ఆనాడు ఇశ్రాయేలీయుల జనాంగాన్ని మరి మోసే నడిపిస్తున్నప్పుడు మరి నిజంగా మనం చూసినట్లయితే ఆ యొక్క పాపపు దాసత్వము నుండి విడిపించాలని దేవుడు ఆశ కలిగి మరి దేవుడు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడంటే అబ్రాహాముకు వాగ్దానం చేశాడు, నీ బిడ్డలను మరి ఇసుక రేణువుల వలె నేను అభివృద్ధి పరుస్తాను, మరి నీ బిడ్డలను అనేక అంచెలంచెలుగా బలపరుస్తానన్న దేవాతి దేవుడు మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇశ్రాయేలుల యొక్క ఆ యొక్క పాపపు స్థితి నుండి విడుదల కలుగజేయాలని, ఆ యొక్క బానిసత్వం నుండి విడుదల కలుగజేయాలని మరి ఆ యొక్క ఐగుప్తు నుండి కానానుకు నడిపించినప్పుడు మరి నిజంగా మనం గమనించాలి. ఈ యొక్క మనం చూసినట్లయితే మనం చాలా ఈ యొక్క పాత నిబంధనలో ఇశ్రాయేలీయ జనాంగాన్ని మనం చూసినట్లయితే మరి ఆ ఇశ్రాయేలీయుల జనాంగాన్ని నడిపించినప్పుడు దేవుడు మరి ఆ యొక్క అరణ్యంలో వారికి ఏది కూడా కొదువు లేకుండా దేవుడు సమకూర్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. వారికి ఆకలి వేసినప్పుడు వారికి మరి భోజనాన్ని పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దాహం వేసినప్పుడు అరణ్యంలో నీళ్ళను కలిగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి బట్టలు చిల్లిగిల్లినప్పుడు పాతబడినప్పుడు ఎక్కడా కూడా అవి ఎక్కడా చిరిగిపోకుండా బట్టలను చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన్న నీవు నేను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు ఇచ్చిన రక్షణను మనం జ్ఞాపకం చేసుకుని మరి నిజంగా నీ కుటుంబాన్నే కానీ నీ సంఘాన్నే కానీ నీ బిడ్డలనే కానీ దేవుడు ఆశీర్వదిస్తానన్న విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి అయితే ఇక్కడ మనం చూసినట్లయితే 4వ వచనం నుండి మరి ఈ యొక్క 21వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూసినట్లయితే వారు ఏదేము దేశము చుట్టిపోవాలనని ఓరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గము సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడిరి. నిజంగా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని వారు చూసి ఉన్నారు, దేవుడు చేసిన ప్రతి మేలును వారు చూసి ఉన్నారు. అయినప్పటికీ కూడా వారు ఏం చేశారో తెలుసా, దేవునికిని మరి నడిపిస్తున్న యాజకునికి కూడా విరోధముగా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన్న నీవు నిన్ను కూడా దేవుడు అనేక మేలులు నీలో కుటుంబంలో చేస్తున్నాడు, దేవుడు అనేకమైన అద్భుతాలు నీలో చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనం ఏం చేస్తూ ఉంటామో తెలుసా, దేవుణ్ణి దూషించేవారిగా ఉంటాం, సంఘాన్ని దూషించేవారిగా ఉంటాం. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, ఆ మందిరానికి వెళ్తున్నాను కానీ నాకు దేవుడు మేలు చేయట్లేదు. ఇక్కడ మనకి ఏం లేదో తెలుసా, విశ్వాసం లేదు. ఇక్కడ మనకు గమనించినట్లయితే నిన్నటి దినాన మొన్నటి దినాన పాస్టర్ గారు విశ్వాసం గురించి తన యొక్క ప్రేమను గురించి ఎంతగానో తేటగా తెలియపరిచారు. ఈ దినాన మరి మనం చూసుకున్నట్లయితే మరి ఇశ్రాయేలుల జనాంగాన్ని నడిపిస్తున్న అన్న దేవాతి దేవుడు మరి చూడండి, వారికి ఏదైతే అవసరం ఉన్నదో ప్రతీదీ సమకూర్చిన దేవుడు. మరి కొద్దిగా అయ్యో మరి ఇంకా దేవుడు నన్ను ఏది పాలుతేనుల్లో ప్రవహిస్తానన్న దేశానికి నన్ను నడిపిస్తానన్నాడు, ఇంకా మరి ఆ దేశానికి నడిపించట్లేదేంటి అని వారు ఏం చేశారంటే మార్గాయాసము చేత వారికి చూడండి, మనకి ఏదైనా మేలు జరగలేకపోతే మన కుటుంబంలో మరి ఏదైనా ఆశీర్వాదము త్వరగా రాకపోతే మనం చాలాసార్లు మన దేవుని దూషించేవారిగా ఉంటాం. మరి మన ప్రార్థనకి విశ్వాసం లేకుండా మనం మాట్లాడేవారిగా ఉంటాం. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు కూడా అదే పాపాన్ని చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ చూడండి 5వ వచనం చూడండి.
ఉమ్, 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 6వ వచనం కూడా చదువు. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయి. నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి దేవుడు చేసిన మేలులను మరి వారి జ్ఞాపకం చేసుకోకుండా మరి దేవునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వారిని గురించి ఆలోచించి వారికి ఏం చేశాడంటే ఒక స్థాపకరమైన పాములను అక్కడ పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు అనేక మేలులు చేస్తాడు, అనేక అద్భుతాలు చేస్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా దేవుడి మీద చిన్న విశ్వాసము కూడా ఉండదు. మరి నిజంగా నీ కుటుంబంలో ఒక మేలు జరిగింది, నీ సంఘంలో ఈ యొక్క మేలు జరిగింది, మరి నాకు దేవుడు ఈ మేలు చేశాడు కదా, మరి నేను సంఘంలో ఏదో ఒక టైంలో నేను సాక్ష్యం చెప్పుకున్నానా, లేకపోతే దేవుడు చేసిన మేలులు మరి అనేకులతో నేను పంచుకున్నానా అనేవారు చాలామంది కొదువైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా మనం ఇక్కడ దేవుడు ఆ యొక్క తాపకరమైన పాముల్ని ఎందుకు పంపించాడు అంటే వారి విశ్వాసాన్ని ఇంకా పరీక్షించడానికి మరి ఇక్కడ దేవుడు పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవునికి విరోధంగా మాట్లాడారు, యాజకునికి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడికి కోపం వచ్చి మరి దేవుడు మరి ఇశ్రాయేలును మొత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం చదవం. కాబట్టి ప్రజలు మోసే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనెను. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితేనే మరి ఏదో ఆ సామెత ఉంటుంది కదా, మరి దెబ్బ తగిలితేనే కానీ నొప్పి అదే గొప్ప రాదన్నట్టు, అట్లాగా మరి దేవుడు చేసిన మేలులు అన్నిని కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఎప్పుడైతే విరోధంగా మాట్లాడారో మరలా తిరిగి వారు ఏం చేస్తారో తెలుసా, మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చారటండి, మోషే దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటున్నారు చూడండి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడసాగితిమి అంటున్నారు. నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి వారు చేసిన తప్పిదాన్ని వారు అక్కడ గుర్తించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంటున్నా. మరి మాట్లాడి పాపము చేసితిమి, యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించమని ఆయన్ని వేడుకోమని ఎవరికి చెప్పారటండి, మోసేకి తెలియపరిచినట్లు. నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి నిజంగా దేవుని చేత ఏర్పరచుకున్న మరి ఆ యొక్క యాజకుడిని మరి దగ్గరికి వచ్చి మరి ఆయన్ని మాలుకోమని మరి మోసేని అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ దినాల్లో చాలా మంది కూడా మరి దేవుని బిడ్డలుగా చెప్పుకుంటూ మరి దైవజనుల దగ్గరికి వచ్చి ఏదైనా మరి కుటుంబంలో నాకు ఇబ్బంది ఉంది, కుటుంబంలో నాకు శోధన ఉంది, మరి ప్రార్థన చేయమని ఎవరైనా అడిగేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు చాలా మంది కొదువైపోయారు. ఎందుకో తెలుసా, మరి నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకించడా, లేకపోతే నా కుటుంబంలో ఉన్న సమస్య వస్తే మరి దేవుడు తీర్చడా అన్న అల్ప విశ్వాసమే కానీ దేవుడు ఒక తండ్రిని నాకు ఒక యాజకుని ఏర్పాటు చేశాడు, దేవుడు ఒక సంఘాన్ని నాకు దయచేశాడు, ఆ సంఘాన్ని దగ్గర నాకు ఆ దైవజనుల దగ్గరికి వెళ్ళి నేను మరి నా కుటుంబంలో ఉన్న శోధన నేను చెప్పుకున్నట్లయితే దేవుడు తొలగిస్తాడన్న విశ్వాసం వారికి ఉండదు. ఏంటో తెలుసా, స్వప్రయోజనం అన్నట్టు వారి యొక్క స్వనీతి. నిజంగా ఈ దినాల్లో చాలా మంది అలాగే ఉన్నారు. దేవుడు మరి నిజంగా ఆ దినాన్న మోసే మరి నిజంగా చూడండి, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు చూడండి, మరి దేవునికి నీకును విరోధముగా మాట్లాడమన్నారు. నిజంగా ఈ దినాల్లో చాలా మంది ఏదైనా వేదన వస్తుంటే ఈ సంఘంలో ఏది నాకు జరగలేదని నింద వేసి వెళ్ళిపోతున్నారే తప్ప మరి నీ విశ్వాసము ఏ విధంగా ఉన్నదో దాన్ని పరీక్షించుకునేవారు చాలా మంది కొద్దిగా తక్కువైపోయారని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. దేవుని ప్రియ సంఘమా, మరి చూడండి 8వ వచనం, మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా నీవు తాపకరపైన సర్పము వంటి ప్రతిమని చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి
బ్రతుకునని మోసేకు సెలవిచ్చును. చూడండి, దేవుడు మాట్లాడిన గొప్ప మాట ఏంటి? మరి సర్పము కాటేసినప్పుడు మరి మరలా మరి జనాలు చనిపోతుంటే మరి దేవుడు మళ్ళా ఆ సర్పం వైపు నిలబెట్టమంటున్నాడు. అది సాతానికి కదా, అది పాపానికి సాదృశ్యము కదా అని మరి చాలామంది మనకు ఆలోచన రావచ్చు. మనందరికీ తెలుసు పరిశుద్ధ గ్రంథంలో సర్పము సాతాను, మనందరికి సర్పం అంటే సాతాను, ఆ సాతాను మరి పాపానికి సాదృశ్యం. అటువంటి మరి ఆ సర్పం వైపుకి ఎందుకు చూడమంటున్నాడు అంటే, ఇక్కడ మనం చూడండి, మరి నిజంగా మనం పాము కరితే మనం హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, డాక్టర్ గారు ఏమని అడుగుతారు చెప్పండి? ఏ పాము కరిసింది అంటారు, అవునా కదా? ఆ పాముని బట్టే కదా మందిస్తాడు. నిజంగా లేకపోతే నా పాము కరిసిందనగానే మందు ఇచ్చేస్తాడా? పాము కరిసిందనగానే మందు ఇవ్వడు కదా. ఏ పాము కరిసిందని అడుగుతాడు. నిజంగా మనం చూసినట్లయితే దేవుడు మరి నిజంగా మనం ఇక్కడ గొప్ప మర్మాన్ని ఇక్కడ మరి పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మోసే ప్రార్థన చేయడం ఏంటి? మరి తాపకరమైన పాములు మరి దేవుడే సృష్టించాడు కదా, మళ్ళీ అదే పాముని మరి కలుగజేసి ఒక స్తంభం మీద పెట్టమనటం ఏంటి? నిజంగా మనం చూసినట్లయితే మనం గమనించాలి, మరి మన యొక్క విశ్వాసాన్ని అక్కడ గమనించాలి. ఆ యొక్క మరి సాతాను వైపుకే ఎందుకు దేవుడు చూడమన్నాడు అనేది మనం గమనించాలి. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. మరి 8వ వచనంలో మనం గమనించినట్లయితే మోసే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకర్పమైన సర్పం వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసి బ్రతుకునని మోసేకి సెలవిచ్చెను. మరి కాబట్టి 9వ వచనం మనం చదువుకున్నాం కదా. కాబట్టి మోసే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను, అప్పుడు సర్పపు కాటు తిని ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూసినందున బ్రతుకును. నిజంగా మనం గమనించినట్లయితే ఎప్పుడైతే మన విశ్వాసాన్ని మరి దేవుడు నిజంగా మనకు తేటగా తెలియజేస్తున్నాడు కదా, మరి మన యొక్క విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. మరి వాళ్ళు నిజంగా మనం ఇప్పుడు మరి ఒక సమస్య వచ్చినప్పుడు, నీ కుటుంబంలో సమస్య వచ్చినప్పుడు దైవజనుల దగ్గరికి వచ్చి మరి ఏదైనా సలహా ఇస్తే దాన్ని మనం పాటించము. ఇతరులు మరి అన్యులు కానీ ఇరుగు పొరుగు వారు కానీ ఏదైతే సలహా ఇస్తారో దాన్నే పాటించేవారుగా ఉంటాము. కానీ దైవజనులు, అమ్మా నువ్వు విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసుకో, నువ్వు విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరించు, నీ విశ్వాసంతో నీ కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయంటే ఎందుకులే ఇవన్నీ మనకు అవసరమా? వేరే లేదమ్మా ఇక్కడ కాదు, మరి అక్కడికి వెళ్ళి మరి నీకు ఏదైనా దయ్యం పట్టిందంటే అక్కడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకుంటే మరి దయ్యం వదిలిపోద్దాను కానీ అక్కడికి పరిగెట్టేవారంగా ఉంటాము. కానీ దేవుడు చెప్పిన మాట కానీ దైవజనులు చెప్పిన మాట కానీ ఎవరు కూడా మనం వినము. అందుకని ఇక్కడ మనం గమనించినట్లయితే విశ్వాసముతో తేటగా తెలియజేస్తున్నాడు. నీ విశ్వాసము ఎటువంటిదో పరీక్షించుకోమని నిదానించి చూడమంటున్నాడు. మరి నిజంగా మనం చూసినట్లయితే మన విశ్వాసం ఎప్పుడు కూడా ఎలాగుండాలంటే, మరి దేవుని వైపు మోసేకి ప్రార్థన చేసినప్పుడు ఒక మర్మాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ మర్మాన్ని మరి దేవుడు మరి ఆ యొక్క మోషే మరి ఆ యొక్క ఎవరైతే పాము కరిచిందో వారికి ఆ మర్మాన్ని చెప్పినప్పుడు ఎవడైతే నిదానించి ఆ సర్పాన్ని చూస్తాడో వాడు బ్రతుకుతాడన్నాడు. మరి ఎవడైతే నిజంగా ఈ దినాన నీకు నాకు మరి ఈ లోకంలో అనేక శ్రమలు, మరి నిదానించి దేవుని వైపు చూసినట్లయితే, నిదానించి నువ్వు దేవుని ప్రేమను ఎరిగినట్లయితే, మరి నిదానించి దేవుని యొక్క కృపను నువ్వు ఎరిగినట్లయితే దేవుడు మరి నీ కొరకు నా కొరకు మరి నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే ఈ శ్రమల కాల దినాల్లో మరి ఆ యొక్క ప్రవచనాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. మరి నిజంగా ఈ యొక్క ప్రవచన నెరవేర్పును మనం చూసుకున్నట్లయితే మరి నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చదువుదాం. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడును. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆ దేవాతి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఒక ప్రవచనాన్ని ఇక్కడ తెలియజేశాడు. మరి యొక్క నెరవేర్పు మరి మన తండ్రి అయిన మరి దేవాతి దేవుడు మరి నీ కొరకు నా కొరకు తన కుమారుణ్ణి మరి ఈ లోకానికి పంపించి ఇక్కడ తేటగా తెలియజేస్తున్నాడు. యోహాను సువార్తలో మరి మనం గమనించినట్లయితే అంటున్నాడు, అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తును.
నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆ దినాన్న ఇశ్రాయేలును నడిపించడానికి, ఆ దినాన్న ఇశ్రాయేలు ఆ పాపపు దాసత్వం నుండి విడిపించడానికి మోసే ఆ యొక్క సర్పాన్ని ఎలాగ నిలబెట్టాడో, మరి ఆ సర్పాన్ని నిలబెట్టి ఆ యొక్క పాపపు ఊబిలో మరణకరమైన రోగంలో ఉన్న వారిని ఎలాగ విడిపించడానికి దేవుడు దానిని ఏ విధముగా మరి చూడమన్నాడో, ఈ దినాన్న నీ యొక్క పాపముల నిమిత్తము, మన యొక్క పాపముల నిమిత్తము తన కుమారుని, మనిషి కుమారునిగా ఈ లోకానికి పంపించి మరి ఆకాశమునకు భూమినికి మధ్యలో ఎలాడుతున్న ఆ యేసయ్యను విశ్వాసముతో నువ్వు అంగీకరించావు కదా. మరి నువ్వు విశ్వాసముతో అంగీకరించిన నీ జీవితాన్ని, నీ విశ్వాసపు జీవితాన్ని ఏ విధముగా కొనసాగిస్తున్నావు? మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మన జీవితం ఎలా ఉంటుందో తెలుసా? లోతును మనం గమనించినట్లయితే లోతుని అంటున్నాడు కదా, నేను నీకు ఎక్కడికైతే నడిపిస్తున్నానో నువ్వు నిదానించి వెనకకు చూడకుండా మరి నడవమన్నాడు లోతును. అయితే లోతు మరి లోకాన్ని ప్రేమించి వెనకకు చూసినట్లుగా మనం చూస్తున్నాము. ఆకానుని మనం గమనించినట్లయితే మరి ధనాన్ని నువ్వు ఆశపడకుండా మరి నేను అప్పగించిన పని నేను చేయమంటే ఆకాను ఏం చేశాడో తెలుసా? ధనాన్ని చూశాడు. మరి నిజంగా మనం చూసినట్లయితే విశ్వాసాన్ని కోల్పోయిన వారిగా ఉంటున్నాం. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన్న మరి మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్త 3:14-15 వచనాలు మనం గమనించినట్లయితే నీ పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తము ఆ కల్వరి గిరిలో యేసయ్య మరి నీ కొరకు, నా కొరకు సిలువపై వేలాడుతున్న ఆ యేసయ్యను అనేక దినాలుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక సంవత్సరాలుగా మనం ఆయన వర్తమానాలు వింటూ ఉన్నాం. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన్న మరి నీ విశ్వాసము ఇక్కడ అంటున్నాడు కదా, చూడండి, విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను అంటున్నాడు. మరి నిజంగా నీ కొరకు, నా కొరకు మరి నీవు నేను విశ్వసించినట్లయితే మరి ఆ యొక్క ఎత్తబడిన ఆ యొక్క యేసు క్రీస్తు వైపు నీవు నేను చూసేవారిగా ఉండాలి. ఎంతసేపు కూడా మన జీవితాలు ఎలాగుంటాయంటే అల్పమైన జీవితాలు, భూ సంబంధమైన జీవితాలు. నిజంగా మనం ఆలోచన చేసుకుందాం. మరి నిజంగా మరి దైవజనులు అనేక దినాలుగా మీకు యూదాపత్రిక వారం సండే వర్తమానాన్ని మీకు అందిస్తున్నారు కదా, మీరు వింటున్నారా? ఎన్ని వచనాలు అయిపోయినాయండి? 20. మాకైతే 13 వచనాన్ని నేను విన్నాను. 20 వచనాలు అయిపోయినాయి కదా. నిజంగా 23 వచనాలు అయిపోయినాయి. నిజంగా మరి దేవుని బిడ్డలమైన మనం ఏ విధంగా ఉండాలి? మన విశ్వాసాన్ని ఏ విధంగా కనపరుచుకోవాలి? మరి నువ్వు ఒక దానికి కట్టబడి ఉన్నట్లయితే మరి దాని వైపే నిదానించి చూడమన్నాడు. మరి ఈ దినాన్న దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మరి నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే మరి ఇక్కడ మరి కొరింథీ సంఘానికి మరి అపోస్తుడైన పౌలు తేటగా తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయం 21వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఎందుకనగా మనం ఆయనందు దేవుని నీతి ఎగినట్లు పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసిన అంటున్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క శిలువ ధ్యానాల్లో, ఈ యొక్క శ్రమ దినాల్లో నేను కూడా మన యొక్క విశ్వాసం పాపమెరగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. మరి నిజంగా ఆయనకి ఏ పాపము తెలీదు. దేవుని చేత ఏర్పరచబడిన కుమారుడు మరి నీ పాపము నిమిత్తము, నా పాపము నిమిత్తము ఆయన మరి పాపిగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకసారి చదువుకుందామా? 8వ అధ్యాయం 28వ వచనం. కావున యేసు మీరు మనిషి కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనే అనియు, నా అంతటా నేనే ఏమి చేయక తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు మాట్లాడుచున్నారనియు మీరు గ్రహించరు. నిజంగా మనం గ్రహించెదరు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే అంటున్నాడు, కావున యేసు మీరు మనిషి కుమారుడికి పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, మరి నా అంతటా నేను ఏమీ చేయక. మరి నిజంగా మనం గమనించినట్లయితే ఆయనంతటా ఆయన ఏమి చేయక తండ్రి నీ చిత్తాన్ని నెరవేర్చిన కుమారుడిగా మరి ఇక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి నిజంగా మనం ఆలోచన చేసుకున్నట్లయితే అదే యోహాను సువార్త 12:32 వచనంలో అంటున్నాడు, చూడండి, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల
అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. మరి నిజంగా ఎప్పుడైతే ఆయన తండ్రి మరి కుమారుణ్ణి పైకెత్తబడి ఉన్నాడో మరి నేనే ఆయన యొద్దకు ఆకర్షించుకుందునని చెప్తున్నాడు. నిజంగా మరి దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. మరి గొప్ప రక్షణ, ఉచితమైన కృపతో ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. మరి ఆ రక్షణను మనం విశ్వసించినట్లయితే ఆయన తండ్రి తన కుమారుని ఏ విధముగా పైకెత్తబడ్డాడో మరి నీవు నేను కూడా, నిన్ను నన్ను కూడా ఆయన యందు విశ్వాసం ఉంచి వారు అందరినీ కూడా మరి ఆయన దగ్గరికి తీసుకెళ్తానని దేవుని వాక్యము తేటగా తెలియజేస్తుంది. మరి అపోస్తలుడైన పౌలు మరి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి చూసుకుని ముగించుకుందాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా సిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడి పార్శ్వము ఉన్న ఆసీనుడై ఉన్నాడు. మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే మరి ఆయన యొక్క మరి నీ కొరకు నా కొరకు మరి నిజంగా మనం గమనించినట్లయితే మరి ఆయనను మనం దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున కూర్చోవడానికి మరి దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మనకు ముందుంచబడిన పరుగు పందెములో మరి నిన్ను నన్ను కూడా పరిగెట్టడానికి మరి విశ్వాసముతో ముందుకు కొనసాగడానికి మరి అంటున్నాడు కదా, చూడండి, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించి వారిని యేసు వైపు చూచుచు మరి తన ముందుంచబడిన పరుగు పందెములో పరిగెట్టే వారిగా ఉండాలని మరి ఈ యొక్క మాటను పౌలు గారు తేటగా తెలియజేస్తున్నాడు. దేవుని ప్రియ సంగమా, ఈ దినాన్న మరి నిజంగా మనం చూసుకున్నట్లయితే ఆనాడు మరి దేవాతి దేవుడైన ఇశ్రాయేలులను కాపాడడానికి మరి యెహోవా దేవుడు మోషేను యాజకునిగా మరి ముందు మరి నడిపించి మరి ఆ యొక్క పాపపు బానిసత్వము నుండి విడిపించడానికి ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని మరి దేవుడు మరి వినియోగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కొత్త మరి యొక్క ప్రవచన నెరవేర్పు నీ యొక్క పాపము నిమిత్తము మన యొక్క పాపముల నిమిత్తము మరి తన కుమారుణ్ణి మరి ఈ లోకానికి పంపించి మరి మనం ఎంతగానో మరి యెషయా 53వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే మనకు తెలుస్తుంది. మరి తనకి స్వరూపమైనను తనకు మరి సొగసైనను లేదు అని మరి తేటగా తెలియజేస్తుంది. మరి తన వీపును మరి దున్నినట్లుగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన మీద ఉమ్ము వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి దేవుని ప్రియ సంగమా, మరి నీ పాపముల నిమిత్తము నా పాపముల నిమిత్తము ఆ కలవరి గిరిలో మరి సిలువపై ఎలాడుతున్న ఆ యేసయ్యను మరి మనము మరి విశ్వాసముతో నిదానించి చూసిన ఎడల మరి నువ్వు రక్షించబడతావు. ఆ పరలోక రాజ్యములో మరి నిత్య స్థానాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావని మరి మరి నిన్ను నన్ను ప్రేమించిన ఆ దేవాతి దేవుడు మరి తన కుమారుని లోకానికి పంపించాడు గనక మరి నీ విశ్వాసం ఎట్లుగా ఉన్నదో నీవు నేను ఈ దినాన్ని పరీక్షించుకుందాం. మరి ఈ యొక్క శ్రమల దినాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవా మరి ఆనాడు ఇశ్రాయేలీయుల జనాంగాన్ని నడిపించడానికి మరి ఇత్తడి సర్పాన్ని నువ్వు నాయన మరి అక్కడ వినియోగించినట్లుగా మేము చూసి ఉన్నాం. దేవా మరి ఈ యొక్క పాపులమైన మేము మమ్మల్ని నాయన మరి నీ యొక్క రక్షణలో నడిపించడానికి అయా నా పాపము నిమిత్తము అయా నా యొక్క శాపముల నిమిత్తము ఏ పాపం ఎరగని నీ కుమారుని ప్రభువా నా కొరకు నువ్వు పంపించినందుకు వందనాలయ్యా. మరి నా జీవితాన్ని ప్రభువా నువ్వు ఇచ్చిన ఉచితమైన కృపని ప్రభువా నువ్వు ఇచ్చిన ఈ యొక్క రక్షణని ప్రభువా అయ్యా విశ్వాసముతో నిదానించి ప్రభువా నీ వైపు చూసే కుటుంబముగా, నీ వైపు చూసే సంఘముగా, నీ వైపు చూసే బిడలుగా మమ్మల్ని మలుచయ్యా అని మరి
మనం దినదినము దేవుని వైపు విశ్వాసముతో ముందుకు కొనసాగుదాం. దేవుడి కొద్ది మాటలు తన వెనుకలో జ్ఞాపకం చేసుకున్నాను గాక. మరి ఈ యొక్క చివరి ప్రార్థన, మరి ఈ యొక్క వాక్య పరిచర్య నిమిత్తము, అలాగే మరి ప్రార్థన అవసరత కలిగిన చాలామంది ఉన్నారు కనుక మరి ఈ యొక్క అవసరతల కొరకు మన మధ్యలో ఉన్న దైవజనురాలు పాస్టమ్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. మా దేవ, నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన శిలువ దినాలు, నాయన 6 దినాలు ముగించుకొని 7వ దినాన్ని నాయన నీ సన్నిధిలో మేము గడపడానికి నీవు ఇటువంటి భాగ్యాన్ని దయచేసిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చాలామంది ఈ దినాన్ని నీ సన్నిధిలో గడపలేక లోకంలో నాయన ఉంటుండగా ప్రభువా, వారిని కూడా జ్ఞాపకం చేసుకొని నాయన నీ సన్నిధికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రభువా, నువ్వు అందరి కోసం ప్రాణం పెట్టిన వాడు నాయన. సర్వమాలి మనవాళి నశిపోటు ఇష్టం లేక నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపి మాకు మారుగా శిక్ష అనుభవించి శిలువ మరణం పొందడానికి నీవు కృప చూపించండి. నీకు వందనాలు. అట్టి కార్యాన్ని మేము ధ్యానించుకొంచుండగా నాయనా నీవే కృప చూపించండి. నాయనా తండ్రి వద్దకు వెళ్ళి నాయనా నీవు విజ్ఞాపనం చేయుచున్న తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీవు ఇప్పుడు పాటలు పాడిన బిడ్డలను వందనాలు చెల్లిస్తున్నాను. నాయన వాక్యం చెప్పిన వినయం జ్ఞాపకం చేసుకోనండి. నాయన చక్కని వాక్యాన్ని నీవు నాడు సిలువ మీద నీ వైపు చూస్తే మాకు రక్షణ, మాకు ఆశీర్వాదం కనుక నాయన నిదానించి చూడగలిగిన స్థితి మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మేము కానాన్ లాంటి అనుభవాలు నాయన మేము పొందుతాం కనుక అటువంటి అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. రోజు అనేక వాక్కుల ద్వారా మాతో మాట్లాడుతున్న తండ్రి, నీకు వందనాలు. నాయన ఈ దినాల్లో మాకు అనుగ్రహించిన ఈ సదవకాశాన్ని వినియోగించుకునే కృపను దయచేయండి. ప్రార్థన అవసరతలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన కంటి ఆపరేషన్ చేసుకున్న శంకరరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక కన్ను నాయన మంచిగా చేసావు నాయన, మరొక కన్నుకి ఆపరేషన్ జరగాలి ప్రభా, అది కూడా నీ చిత్తమైతే త్వరగా జరుగుటకు నీ కృపను దయచేయండి. సంపూర్ణ స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే అనుష చిన్న కుమారుడికి నాయన చికెన్ పాక్స్ వచ్చింది. నాయన ప్రభా దయతో బిడ్డ స్వస్థత పొందినట్లు నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నాయన 10th క్లాస్ CBSE రాసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మంచి మార్కులతో పాస్ అవడానికి నీ కృపను దయచేయండి. 10th క్లాస్ ఎగ్జామ్స్ SSC రాయిపోతున్న పిల్లలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందరికీ ఆరోగ్యాన్ని దయచేయండి, మంచి సిద్ధపాటును దయచేయండి. ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ రాయిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నాయన ప్రభా, వారికి నువ్వు కృప చూపుతున్నావు. నీకు వందనాలు. చివరి పరీక్షకు నాయన చక్కగా రాసి మంచి మార్కులతో పాస్ అవడానికి నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. రేపు ఎల్లుండి జరగనైన ఉపవాస ప్రార్థన జ్ఞాపకం చేసుకుంటున్నాం. 14వ తారీఖున ఉపవాస ప్రార్థన జయకరంగా జరుగులాగిన అనేకులుగా వచ్చి నీకు ప్రార్థన చేసి మా ప్రార్థన అవసరం తీరులాగిన నీ కృపను దయచేయండి. మే 1, 2, 3 తారీఖుల్లో మీటింగ్స్ కూడా నీ మహిమార్థం జరగడానికి నీవే కృప చూపించి మాకు చాలిన దేవుడిగా ఉండమని ప్రార్థన చేస్తున్నాము. ఇటువంటి ప్రార్థన అవసరతలో ఉన్నవారిని జ్ఞాపకం చేసుకోనండి. హౌస్ అప్పటిలో ఉన్న చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు నాయన నీ కృప చూపించి నాయన వారి ఎగ్జామ్స్లోను ఉద్యోగాల్లోనూ రాకపోకల్లోనూ వారి హృదయవాంఛలు తీర్చి నీవే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. నాయన నీవే నీ కృపగల హస్తాల్లో మమ్మల్ని భద్రపరచమని నా ప్రియ కుమారును యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.